అమ్మో ఎవరైనా టూర్లు వెళ్తారంటే 10-15 రోజుల నుండి ప్లాన్ చేసుకుంటారన్న. కానీ మా అమ్మేటో సడన్ గా అయితే విజయవాడ వెళ్దామని చెప్పింది. మేమైతే వెంటనే తట్టబుట్ట సర్దుకొని అయితే విజయవాడ అయితే బయలుదేరిపోయామన్నా. మాతో పాటు మాకు కూడా బయలుదేరిపోయిందన్న. కారు ఖాళీగా ఉందని పిల్లలు కూడా తీసుకొచ్చేసి మేము ఎక్కడ క్యాంపులు వెళ్ళినా సరే పౌడర్ బాయ్ అయితే మాతోనే వస్తాడు. అసలు విషయం ఏంటంటే అన్న, మా అమ్మ ఎప్పటి నుంచో విజయవాడ వెళ్తామని ప్లాన్ చేస్తుందన్న. కానీ మాకైతే ఆ విషయం తెలియదు. సరే అమ్మ అడిగింది కదా మరి తల్లి కొరకు అయితే తీర్చకుండా ఉంటామమ్మా. వెంటనే వెహికల్ తీసుకుని అయితే బయలుదేరిపోయామన్నా. నాన్ స్టాప్ గా 4 hours అయితే ట్రావెల్ చేయగా ఫుల్ గా ఆకలి అయితే దంచేసిందన్న. ఈ లోపు అయితే మా తమ్ముడికి చెప్పిన తమ్ముడు వెళ్లే దారిలో మంచి రెస్టారెంట్ ఉంటే ఆపరా అని. వాడైతే ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర అయితే ఆపిండన్న. చూడండి నాకంటే ఎక్కువగా ఆకలి పౌడర్ బైక్ వేస్తుందంట. ఆపిన తర్వాత చెప్పిండు. మేమైతే వెంటనే ఆర్డర్స్ అయితే ఇచ్చేసామన్నా. మేమందరం వెళ్ళేది విజయవాడ టెంపుల్ కనుక అందరం కూడా వెజ్ అయితే ఆర్డర్ చేసుకున్నామన్నా. ఏ మాటగా మాట చెప్పాలి కానీ చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీతో బయటకి ఫీలే వేరన్నా. సో ఫైనల్ అయితే మనం అయితే విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. చూడండి ఒకసారి నైట్ టైం కూడా ఎంత లైటింగ్ ఉంటది అన్న. చూడండి ఒకసారి కలర్ఫుల్ అయితే ఉంటది. చూడండి మొత్తం విజయవాడ రాగానే ముందుగా ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కదన్నా, కోనేటి స్థానాలన్నా. మేమందరం అయితే కోనేటి స్థానాలు చేసి అమ్మవారి గుడికి అయితే బయలుదేరుతున్నాం. నెక్స్ట్ వీడియోలో ఎలా దర్శనం చేసుకున్నాము, ఎలా ట్రావెల్ చేసామనేది చెప్తామన్నా. డూ ఫాలో మీ.